రేపటి నుంచి 4 పథకాల అమలుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రతి మండలానికో గ్రామంకో 4 పథకాల అమలు చేస్తామని భట్టి అన్నారు. సంక్షేమ పథకాల అమలు ప్రక్రియ మార్చి వరకు కొనసాగుతుందని చెప్పారు భట్టి. గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులన్నీ పరిశీలించాకే అర్హులను ఎంపిక చేస్తామన్నారు. అర్హులందరికీ పథకాలు అందుతాయన్నారు మంత్రి పొంగులేటి. గత ప్రభుత్వం లాగా తూతూ మంత్రంగా పనిచేయబోమని చెప్పారు. పథకాల అమలు నిరంతర ప్రక్రియ అన్నారు. రేషన్ కార్డులపై ఇందిరమ్మ ఫోటో పెట్టొద్దన్నారు కేంద్ర మంత్రి బండి. అవసరమైతే తామే రేషన్ కార్డులను ముద్రించి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. ఇందిరమ్మ పేరు పెడితే కేంద్రం ఒక్క ఇళ్లు కూడా ఇవ్వదన్నారు బండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెడితేనే ఇళ్లు నిధులు ఇస్తామని చెప్పారు బండి. దావోస్ లో తెలంగాణకు పెట్టుబడుల వరదపై హైదరాబాద్ లో కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీలు పెట్టారు. పెట్టుబడుల రాకను జీర్ణించుకోలేని కేసీఆర్, కేటీఆర్ ఆ ప్యాకెట్లను తాగాలంటూ ఎద్దేవా చేశారు. దావోస్ పర్యటనపై కొందరు అపోహలు ప్రచారం చేస్తున్నారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎంఓయూలు చేసుకుంటేనే రాష్ట్రానికి. మీరు అడోబ్ ప్రీమియర్ ప్రోలో వీడియో ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్లో ఉన్నటువంటి ఈ ప్రాక్టికల్ కోర్సుని చూడడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పెట్టుబడులు తెచ్చినట్టు కాదని క్లారిటీ ఇచ్చారు. విధ్వంసానికి గురైన ఏపీ బ్రాండ్ ప్రమోషన్ కు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని వేదికలను వాడుకుంటున్నామన్నారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వ్యక్తులు మళ్లీ గొంతు చించుకుంటున్నారని మండిపడ్డారు చంద్రబాబు. గత 5 ఏళ్లలో 1000 కోట్ల ప్రాజెక్టును కూడా కట్టలేకపోయారని విమర్శించారు. విజయసాయిరెడ్డి రాజీనామా వైసీపీ అంతర్గత వ్యవహారమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. నాయకుడిపై నమ్మకం లేని వారు సొంత దారి చూసుకుంటారని చెప్పారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు చెప్పారు విజయసాయిరెడ్డి. వ్యక్తిగత కారణాలతో చేసిన తన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ఆమోదించారన్నారు. రుణమాఫీ కాలేదన్న మనస్తాపంతో రైతు నర్సయ్య ఆత్మహత్య బాధాకరమన్నారు కేటీఆర్. మోసం కాంగ్రెస్ కు కొత్తేమీ కాదన్నారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. విజయవాడలో కాంగ్రెస్ నిరసనకు దిగింది. మంచి ప్రభుత్వమా, ముంచే ప్రభుత్వమా అంటూ షర్మిల ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 7 నెలలైనా సూపర్ 6 పథకాల హామీ ఊసేలేదంటూ ప్లేట్లు కొడుతూ నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. వైసీపీ కార్యకర్తలు చూస్తూనే ఉంటారు, టీడీపీ నేతలు చంపుతూనే ఉంటారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ గోరెట్ల మాధవ్. ఆత్మరక్షణ కోసం చంపేందుకైనా సిద్ధపడాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జగిత్యాల సీఎస్ఐ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థినులు చెత్త ఊడుస్తూ కార్మికులుగా మారిపోయారు. విద్యార్థులతో చెత్త క్లీన్ చేయించడంపై పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లా డ్రోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్మారకంగా ఉచితంగా అంబులెన్స్ సర్వీస్ ప్రారంభించారు మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ. మాజీ మంత్రి రోజాకు పిచ్చి కూతలు తప్ప ఇంకేమీ తెలియదన్నారు నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్. తిరుపతిలో ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవంలో మాట్లాడారు. కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్. ప్రజల భాగస్వామ్యంతో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. కర్నూలు జిల్లా వగరూరులో ఓ ఇంట్లో నిల్వ చేసిన 20 క్వింటాళ్ల పత్తికి దుండగులు నిప్పు పెట్టారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనకాపల్లి పరవాడ ఫార్మాసిటీ విష్ణు కంపెనీలో ప్రమాదవశాత్తు ఓ కార్మికుడు మిషన్లో పడి చనిపోయాడు. మృతుడు ఉత్తరప్రదేశ్కు చెందిన రాజువీర్గా గుర్తించారు. విశాఖలో కరుడుగట్టిన దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఆసారాణి అనే మహిళతో పాటు 7గురిని అరెస్ట్ చేశారు. విజయనగరంలో రామాయణ ఆన్ వీల్ కాన్క్లేవ్ కొనసాగుతుంది. అయితే రామాయణంపై నిర్వహించిన క్విజ్లో విజేతలకు బహుమతులు అందజేశారు. స్థానిక సంస్థల కోసమే గ్రామ సభలు పెట్టారని ఆరోపించారు మాజీ మంత్రి ఎర్రబెల్లి. అబద్దాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మభ్యపెడుతుందన్నారు. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సమక్షంలో బీజేపీలో చేరారు మేయర్ సునీల్ రావు. అయితే బండి సంజయ్ ఆయనకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే గంగులపై విరుచుకుపడ్డారు మేయర్ సునీల్. ప్రతి పనికి గంగులకు వాటాలు వెళ్తాయన్నారు. వాటాలు తీసుకోవడం తప్ప ఆయనకు పనులు చేయడం తెలియదన్నారు. అన్నారం బ్యారేజ్ నిర్మాణ సంస్థ అప్స్కాన్ పై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్మాణంలో కనీస నిబంధనలు పాటించడం లేదని తెలిపింది. రైతుకు బాస్టగా నిలవడమే కేంద్రం లక్ష్యమన్నారు ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్. నిర్మల్ జిల్లా బైన్సాలో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభించి మాట్లాడారు. నల్లమల్లారెడ్డి ఇన్స్టిట్యూట్లో హైడ్రా కూల్చివేతలపై స్థానికులు ఆందోళనకు దిగారు. ప్రహారీని ఎలా కూల్స్తారంటూ నిలదీశారు. అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మై హోమ్ అంకుర మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకుంది. దేశంలోనే టాప్ 5 సంస్థల్లో 91 పాయింట్లతో టాప్ రేటింగ్లో నిలిచి ఐజీబీఎస్ అవార్డు గెలుచుకుంది.
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కంటతడి పెట్టారు. కష్టకాలంలోనూ టీడీపీ మహిళా కౌన్సిలర్లు తన వెంటే ఉన్నారంటూ ఉద్వేగం చెందారు. వైసీపీకి నూకలు చెల్లయ్యడానికి విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడమే నిదర్శనమన్నారు మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్. వైసీపీ మునిగిపోతున్న నావగా అభివర్ణించారు మంత్రి దుర్గేష్. కీలక నేతలంతా త్వరలోనే విజయసాయిరెడ్డి బాటల్లోనే నడుస్తారంటూ జోసెఫ్ చెప్పారు. విజయసాయిరెడ్డి రాజీనామా పేరుతో వేసే నక్కజిత్తులు పై ఎత్తులను గమనిస్తున్నట్లు చెప్పారు టీడీపీ నేత సోమిరెడ్డి. ఆయన చేసిన తప్పులను దేవుడు కూడా క్షమించపోరన్నారు. విజయసాయిరెడ్డి ఒక్కరే వ్యవసాయం చేయలేరని, జగన్, సజ్జల, సుబ్బారెడ్డితో కలిసి ఉమ్మడి వ్యవసాయం చేస్తే బాగుంటుందంటూ ఎద్దేవా చేశారు మాజీ ఎమ్మెల్యే గ్రంథి. వరంగల్ జిల్లాలో పోలీసుల అరాచకం పెరిగిపోయిందన్నారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. ప్రజాప్రతినిధులను కొట్టినా అడిగే దిక్కు లేకుండా పోయిందన్నారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్లో నిర్మాణంలో ఉన్న టెర్మినల్ వైరు తెగిన ప్రాంతాన్ని పరిశీలించారు ఎంపీ పురంధేశ్వరి. బాధ్యులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో దళితులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యే బత్తుల. సంవిధాన్ గౌరవ్ దివస్ జరపడం సంతోషంగా ఉందన్నారు ఎంపీ పురంధేశ్వరి. అంబేద్కర్ స్ఫూర్తితో దళితులతో కలిసి అన్నం తినడం ఎప్పటికీ మరువలేమన్నారు. కర్నూలు జిల్లా రచ్చమర్రిలో భారీ చోరీ జరిగింది. ఓ ఇంటి తలుపులు పగలగొట్టి 70 తులాల బంగారు నగలు, 10 లక్షల నగదు ఎత్తుకెళ్లారు దొంగలు. వెండిని మాత్రం వదిలేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఐఎంఏ బంజారాహిల్స్ వైద్యులు ఉచిత వైద్య శిబిరం పెట్టారు. రోగులకు ఉచితంగా పరీక్షలు చేసి మందులు అందజేశారు. సత్యసాయి జిల్లా కర్ణాటకలో మద్యం పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. అయితే నిందితుల నుంచి 1400 టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని చరణ్ ఆత్మహత్యపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. నారాయణ కాలేజీని వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశాయి. మంత్రి నారాయణ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించిన విద్యార్థినులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు నేతల మధ్య కాసేపు తోపులాట జరిగింది. కోనసీమ జిల్లా గేదులంక, పోలవరం మండలాల్లో ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. అక్రమంగా ఇసుక తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు స్థానికులు. మంచిర్యాల జిల్లా బాదంవెల్లిలో ఓ పెంకుటిల్లులో మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఇల్లంతా తగలబడి కుటుంబమంతా కట్టుబట్టలతో రోడ్డున పడింది. భద్రాద్రి జిల్లా భద్రాచలంలో నిర్వహించబోయే పీడీఎస్యు రాష్ట్ర మహిళల కరపత్రాలను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆవిష్కరించారు జిల్లా కార్యదర్శి పృథ్వీ. హైదరాబాద్లో సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు ముగిశాయి. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. కిడ్నీ ర్యాకెట్ కేసులో సర్జరీ చేసిన డాక్టర్ల కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే అలకనంద హాస్పిటల్ ఓనర్ సుమంత్, రిసెప్షనిస్ట్ గోపిని రిమాండ్ చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పట్టడంతో 9 కంపార్ట్మెంట్లలో భక్తులు పడిగాపులు కాస్తున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో బెట్టింగ్లో 13 లక్షలు పోగొట్టుకున్నాడు నిరంజన్ అనే వ్యక్తి. మనస్తాపంతో సూసైడ్ లెటర్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తిరుమల మొదటి ఘాట్ 19వ మలుపు దగ్గర ఓ కారు డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో 2 భక్తులకు గాయాలు కావడంతో హాస్పిటల్కు తరలించారు. ఏలూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పత్తిపాడులో గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగడంతో 30 గుడిసెలు కాలి బూడిదయ్యాయి. వక్ఫ్ బోర్డు చట్ట సవరణపై ఏర్పాటైన జేపీసీ మీటింగ్లో గందరగోళం చోటు చేసుకోవడంతో విపక్ష సభ్యులందరినీ సమావేశం నుంచి సస్పెండ్ చేశారు. జేపీసీ సమావేశాన్ని జనవరి 30, 31న నిర్వహించాలంటూ తాము చేసిన విజ్ఞప్తిని కమిటీ చైర్మన్ జగదాంబికా పాల్ పట్టించుకోలేదని ఆరోపించారు విపక్ష సభ్యులు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు సంజయ్ రౌత్. గతంలో సీఎం, ఇవాళ డిప్యూటీ సీఎం, రేపు పదవిలోనే ఉండరన్నారు. భువనేశ్వర్లో జరిగే ఉత్కర్ష్ ఒడిశా కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా ఈ ఏర్పాట్లను పరిశీలించారు సీఎం మోహన్ చరణ్ మాఘీ. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఆప్ నేతలు కోడ్ ఉల్లంఘించారన్నారు కాల్కాజీ అభ్యర్థి అల్కలంబా. సీఎం అతీషీ ప్రచారానికి ప్రభుత్వ వాహనాలను వాడుతున్నట్టు ఆరోపించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రభావో రాజ్ఘాట్లో గాంధీ సమాధి దగ్గర పుష్పగుచ్చం పెట్టి ఘనంగా నివాళులర్పించారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ డెహ్రాడూన్లో పర్యటించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను పరిశీలించి క్రీడాకారులతో ముచ్చటించారు. ప్రయాగ్రాజ్ ను మరోసారి సందర్శించారు యూపీ సీఎం యోగి. కుంభమేళాకు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాధువులను ఉద్దేశించి ప్రసంగించారు.
కర్ణాటకలో కలకలం రేపిన మైక్రో ఫైనాన్స్ ఆగడాలపై ప్రభుత్వం సీరియస్ అయింది. వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సీఎం సిద్ధరామయ్య. ఢిల్లీలో సీఎం అతీషి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ లో సైనిక దళాల గౌరవ వందనం స్వీకరించారు. ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో భక్తుల సందడి కొనసాగుతుంది. గోవింద్ దేవ్ మహారాజ్ కుంభమేళాకు హాజరై గంగమ్మకు హారతి పుణ్యస్నానం ఆచరించారు. ఢిల్లీలో రేపు జరిగే గణతంత్ర దినోత్సవం పరేడ్లో పాల్గొనే విద్యార్థులు సైనికులతో ప్రధాని మోదీ మమేకమయ్యారు. గణతంత్ర దినోత్సవం కోసం ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న ఇండోనేషియా ప్రెసిడెంట్ కు రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. ఇండోనేషియా ప్రభుత్వంతో భారత్ పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేసింది. ఇరు దేశాల అధినేతలు, విదేశాంగ మంత్రుల నడుమ ఈ ఒప్పందాలు జరిగాయి. పాయల్ రాజ్పుత్ కొత్త సినిమా స్టార్ట్ చేశారు. ముని దర్శకత్వంలో వెంకల లక్ష్మి అనే మూవీకి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అభిమానులకు షాక్ ఇచ్చారు నటి మమతా కులకర్ణి. ఫారెన్ లో స్థిరపడి 25 ఏళ్ల తర్వాత ఇండియాకి తిరిగొచ్చిన ఆమె ప్రయాగ్రాజ్ కుంభమేళాలో సన్యాసం తీసుకున్నారు. సినిమా మేకింగ్ లో ఏఐ వాడటంతో చాలా మంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉందన్నారు భూమి పడ్నేకర్. ఏఐతో వెండి తెరపై అద్భుతాలు రాబోతున్నట్లు చెప్పారు. రిపబ్లిక్ డే సందర్భంగా రవితేజ సినిమా మాస్ జాతర ఫస్ట్ గ్లిమ్స్ విడుదల కానున్నాయి. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. భరత్ చౌదరి, ప్రియాంక హీరోయిన్లుగా వస్తున్న మిషన్ 007 సినిమా ట్రైలర్ లాంచ్ ఘనంగా జరిగింది. ఈ సినిమాకు జె మోహన్ కాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.